హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. ఓ సుబ్బారావు ఓ అప్పారావు. బొబ్బిలి పులి సినిమాలోని ఈ పాట ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ పాటలో జ్యోతిలక్ష్మి, జయమాలిని, విజయలలిత వంటి ఐటమ్ డాన్సర్స్ తో పాటు అప్పటి వరకు హీరోయిన్ గా చేసిన ఓ నటి కూడా స్టెప్పులేసింది. ఆమె ఎవరో కాదు, నటి సుభాషిణి. ఒకప్పటి ప్రముఖ హీరోయిన్. సహజ నటిగా వెండితెర మీద ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం తల్లి పాత్రలో కూడా అలరిస్తున్న జయసుధా గారి చెల్లెలు సుభాషిణి గారు కూడా అక్కజాడలోనే సినిమా రంగంలోకి పరిచయం అయ్యారు. అయితే ఒక తల్లి కడుపున పుట్టినప్పటికీ అందరి తలరాతలు ఒకేలా ఉండవు అన్నట్టు జయసుధా గారు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతే ఆమె చెల్లి సుభాషిని గారు మాత్రం హీరోయిన్ గా విజయం సాధించలేకపోయారు. మొదట్లో హీరోయిన్ గా నటించినప్పటికీ ఆ తరువాత సెకండ్ హీరోయిన్ గా, డాన్సర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. అసలు సుభాషిని గారు హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోవటానికి కారణం ఎవరు? హీరోయిన్ గా ఉన్న ఆమె డాన్సర్ గా ఎందుకు మారాల్సి వచ్చింది? సినిమాలకు ఎందుకు దూరమయ్యారు? ఆమె ఎవరిని పెళ్లి చేసుకున్నారు? ఆమె కూతురు కూడా హీరోయిన్ గా నటించి ఎందుకు సక్సెస్ కాలేకపోయారు వంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. సుభాషిని గారు ప్రముఖ నటి జయసుధా గారి చెల్లెలు అని చెప్పుకున్నాం కదా. అంతేకాదు ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల గారు ఈవిడకు మేనత్త వరుస అవుతారు. జయసుధా, సుభాషిని గారి తల్లి గారు జోగాబాయి గారు కూడా ఒకప్పుడు సినిమా నటించిన వారే. ఈమె రాఘవేంద్రరావు గారి తండ్రి గారైన కెఎస్ ప్రకాష్ రావు గారి దర్శకత్వంలో బాలానందం అనే సినిమాలో నటించారు. జయసుధా గారు తన 13వ ఏట 1972లో వచ్చిన పన్నంటి కాపురం సినిమాలో చైల్డ్ యాక్టర్ గా నటించారు. ఆ తర్వాత 1975లో వచ్చిన లక్ష్మణ రేఖ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఆ తరువాత కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అయితే సుభాషిని గారికి చిన్నప్పటి నుండి పెద్దగా చదువు మీద ఆసక్తి ఉండేది కాదు. దాంతో అక్క బాటలోనే సినిమాలో నటించాలి అనుకుంది. జయసుధా గారు అప్పటికే స్టార్ హీరోయిన్ గా ఉండటం వల్ల అవకాశాల కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. 1978లో దాసరి గారి దర్శకత్వంలో జయసుధా గారు హీరోయిన్ గా వచ్చిన శివరంజని సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించారు సుభాషిని గారు. శివరంజని సినిమా పెద్ద హిట్ అవటంతో సుభాషిని గారికి వరుసగా అవకాశాలు వచ్చాయి. శివరంజని సినిమాని తమిళ్లో నచ్చత్తిరం అనే పేరుతో దాసరి గారు రీమేక్ చేశారు. అందులో కూడా సుభాషిని గారు నటించారు. అక్కడ కూడా సినిమా హిట్ అవడంతో ఆమెకు తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా మంచి అవకాశాలు వచ్చాయి. తక్కువ కాలంలోనే బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు. తెలుగులో శివరంజని, ఊర్వశి, నీవే నా ప్రేయసి, టైగర్, నిండు నూరేళ్లు, పటాలం పాండు ఇలా కొన్ని సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటించారు. తమిళ్లో రజనీకాంత్ గారి సరసన కూడా ఈమె నటించారు. కానీ వీటిలో ఏవి కూడా అంతగా పేరు తీసుకురాలేదు ఆమెకు. ఒక పక్క జయసుధా గారు జ్యోతి, ఇది కథ కాదు వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు అడవి రాముడు వంటి కమర్షియల్ సినిమాల్లో కూడా నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. కానీ సుభాషిని గారికి తన కెరీర్ లో చెప్పుకోదగ్గ ఒక్క పాత్ర కూడా ఆమెను వరించలేదు. మన దగ్గర టాలెంట్ ఉన్నప్పటికీ ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అది లేకపోతే మన టాలెంట్ కి గుర్తింపు రాదు అనే మాట సినిమా పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇది సుభాషిని గారి విషయంలో వర్తిస్తుందనే చెప్పాలి. మెల్లగా హీరోయిన్ గా అవకాశాలు తగ్గటంతో సెకండ్ హీరోయిన్, కామెడీ రోల్స్ లో కూడా ఈమె నటించడం మొదలు పెట్టారు. కానీ ఆమెకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. అప్పట్లో సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కు మంచి డిమాండ్ ఉండేది. జ్యోతిలక్ష్మి, జయమాలిని వంటి స్టార్స్ కు, హీరోయిన్స్ కు ఉన్నంత ఫాలోయింగ్ ఉండేది. సుభాషిని గారి పరిస్థితి గమనించిన ఏఎన్ఆర్ గారు ఆమెను డాన్సర్ గా ట్రై చేయమని సలహా ఇచ్చారు. అక్క జయసుధా గారు కూడా ఓకే అనడంతో బొబ్బిలి పులి సినిమాలో ఓ సుబ్బారావు ఓ అప్పారావు అనే పాటలో తొలిసారిగా డాన్సర్ గా చేశారు. అలా డాన్సర్ గా, క్యారెక్టర్ యాక్టర్ గా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా ఆమె నటించారు. ఆ సమయంలోనే తన మేనమామ నిడదవోలు సుందరేశ్వరరావు గారి కుమారుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిన అంజనీ కుమార్ ను 1983 జనవరి 17న పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక సినిమాలకి గుడ్ బై చెప్పేశారు సుభాషిని. ఈమెకు పూజ అనే ఓ పాప పుట్టింది. ఆ తరువాత
ఓ 10 ఏళ్లు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ లో నటించడం మొదలు పెట్టారు. సీతయ్య, అరుంధతి వంటి సినిమాల్లో ఆమె నటించారు. అరుంధతి సినిమాలో పశుపతి తల్లిగా ఆమె నటించి మనల్ని ఎంతగా భయపెట్టారో అందరికీ తెలిసిందే. ఆ మధ్య కాలంలో కొన్ని సీరియల్స్ లోనూ నటించారామె. ఈమె కూతురు పూజ పూరి గారి డైరెక్షన్ లో వచ్చిన 143 సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించారు. కానీ ఆ తరువాత పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యారు. ఇది ఫ్రెండ్స్ జయసుధ గారి చెల్లెలు సుభాషిణి గారికి సంబంధించిన విశేషాలు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.